ఇక్కడ అంబులెన్స్ వస్తుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఏమన్నా పోలీస్ వెహికల్స్ కానీ ఏ వచ్చినా కానీ మనం సైడ్కి పుల్ చేయాలి. వచ్చింది కదా, ఫస్ట్ దాన్ని పోనివ్వాలి, అది వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి. ఈవెన్ పోలీస్ వెహికల్ వచ్చినా కానీ సైడ్కి ఆపాలి. లైక్ వెనెవర్ ఇప్పుడు హార్న్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, సో అలాంటి సిచ్యువేషన్స్లో అలా హార్న్ చేసుకొని వెళ్తున్నారా అంటే ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉండొచ్చు. సో అందుకు ఇంకొకటి, ఇక్కడ మనం 108కి కాల్ చేస్తాం కదా, సేమ్ ఇక్కడ ఒకటే నెంబర్ ఉంటుంది. పోలీసులకి ఒకటి, మెడికల్ సర్వీసెస్కి ఒక నెంబరు, అలా ఏముండదు, ఒకటే నెంబర్ ఉంటుంది. సో వాళ్ళు అడుగుతారు రిక్వైర్మెంట్ ఏంటి అని. మెడికల్ ఎమర్జెన్సీ అంటే మెడికల్ ఎమర్జెన్సీకి వెళ్తుంది ఫస్ట్, పోలీసులు వస్తారు, అంబులెన్స్ వస్తుంది, అండ్ ఫైర్ ట్రక్ కూడా వస్తుంది. ఇవన్నీ మ్యాండేటరీ థింగ్స్. అవన్నీ ఖచ్చితంగా ఆ 3 సర్వీసెస్ ఎట్ ఎ టైం వస్తాయి. ఎందుకు ఫైర్ స్టేషన్తో పని ఏముంది అంటే పని ఉంటుంది. ఎందుకు, లైక్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు సడన్గా ఎవరికో ఏదో అయింది, సో వాళ్ళు వేరే ఏదన్నా ఒక ఫ్లోర్లో ఉన్నారు, వాళ్ళని మోసుకొని రావాలి, ఇవన్నీ చెయ్యాలి కదా. సో దానికోసం ఫైర్ స్టేషన్ వాళ్ళు వస్తారు, పోలీసులు వస్తారు. సైడ్కి వెళ్ళాల్సింది. ఓకే, ఓ నేను కంప్లీట్గా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నా. నో ప్రాబ్లం, అక్కడ సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ దగ్గర ఇంకొక సైడ్కి వెళ్ళిపోతాం. అండ్ అక్కడ పెద్ద డోమ్ స్ట్రక్చర్ కనపడుతుందా మీకు కొంచెం దూరంలో? సో అదే మోడో సెంటర్, నేను ఇందాక మీకు చెప్పాను కదా. సో అక్కడే ఈ NBA గేమ్స్, WWE ఈ టైప్ ఆఫ్ పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీ అక్కడే అవుతాయి. చూడటానికి అలా ఉంటుంది కానీ చాలా పెద్ద స్టేడియం, అది చాలా హ్యూజ్ కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడైనా గేమ్ అయినప్పుడు చూడాలి, మొత్తం ఎంత రష్ ఉంటుందంటే ఏరియా అంతా అసలుకి విపరీతంగా ఉంటారు జనాలు. ఎటు చూసినా జనాలు, ఈ పార్కింగ్ స్పాట్స్ అన్నీ నిండిపోతాయి. మనం దీనిపైకి ఎక్కిద్దాం. ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, స్ట్రిక్ట్గా పాటిస్తారు కూడా. ఇంకేదో ఈవెంట్ జరుగుతున్నట్లుంది, దాన్ని మనం కావాలంటే మనం కూడా రెంట్ తీసుకోవచ్చు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మరి ఏమైందో, ఆ బ్రిడ్జ్ కంప్లీట్గా క్లోజ్ చేశారు, బట్ వాక్వే అయితే ఉంది. సో మనం బైక్ లైన్లో వెళ్తున్నాం, ఎవ్రీథింగ్ ప్రాపర్ నౌ. సో ఈ వార్ వల్ల స్లోగా ఇక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ చాలా పెరిగిపోతుంది, ప్రైజెస్ చాలా పెరుగుతున్నాయి. లైక్ ఈ వార్కి ముందు, సో ఇక్కడ మేము టమాటో తీసుకోవాలంటే $1 ఉండేది, ఇప్పుడు $2 అయింది, చాలా ఎక్స్పెన్సివ్ అయింది. సో నేను చెప్పిన బ్రిడ్జ్ ఇదే, చాలా బాగుంటుంది, చాలా హై ఎలివేషన్లో ఉంటుంది. మొత్తం రిపేర్ వర్క్స్ అవుతున్నట్లున్నాయి, మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు రోడ్ వర్క్ అంతా. సో మీరు చూడొచ్చు, కింద ట్రైన్ వెళ్తుంది, గూడ్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఐ థింక్ ఇక్కడ నుంచి సియాటలో లేకపోతే కాలిఫోర్నియానో వెళ్తుంది. బేసిక్గా ఈ గోప్రోని ఇలా కనెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేనేం చూస్తున్నానో మీకు కూడా అదే కనపడుతుంది అన్న ఉద్దేశంతో అక్కడ సెట్ చేశాను. ఫస్ట్ నా బైక్ సెట్ చేద్దామని చెప్పి మౌంట్ ఒకటి ఫిక్స్ చేశాను, బట్ దానికన్నా ఈ క్యాప్కి సెట్ చేసుకోవడం మంచిగా ఉంది. లైక్ ఏదైనా హై పాయింట్స్ ఉంటే వాటిని చూపించడానికి కానీ వీటన్నిటికీ బాగా సెట్ అవుతుంది, అందుకని ఇలా మౌంట్ చేసుకున్నాను. మీకు అక్కడ దూరంగా ఆ బ్రిడ్జ్ కనపడుతుంది, ఆ బ్రిడ్జ్ వచ్చేసి వాషింగ్టన్కి కనెక్ట్ చేస్తుంది. సో సియాటలో వెళ్ళే వాళ్ళందరూ ఆ బ్రిడ్జ్కి కనెక్ట్ అయి ఉంటారు, అటు సైడ్కి డైవర్ట్ అవుతుంది ట్రాఫిక్ అంతా. సో అది అలా కన్వర్ట్ అయిపోతుంది.
ఇవాళ క్లైమేట్ చాలా బాగుంది, సన్నీగా ఉంది, అంత చల్లగా కూడా లేదు, నార్మల్ టెంపరేచర్ ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఒక 15 degrees ఉన్నట్లుంది. సో చల్ల గాలి తోలుతుంది. సో మీరు అక్కడ చూస్తే ఒక చిన్న బోట్ కనపడుతుందా, అవి ప్రైవేట్ బోట్స్. సో దాంట్లో హాట్ వాటర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ లేదా కపుల్స్ అలా తీసుకొని దాంట్లో హాట్ వాటర్లో మంచిగా చిల్ అవుతూ ఉంటారు. ఇది వచ్చేసి రెనోవేట్ చేస్తున్నట్టున్నారు కంప్లీట్గా బ్రిడ్జ్ని. యాక్చువల్గా దీని మీద ఈ మెట్రో చూపించారు కదా మీకు, అవి వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని రెనోవేట్ చేస్తున్నట్టున్నారు నీట్గా. అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా ముందుకు వెళ్తే మీకు షిప్ డాక్ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద కార్గో షిప్స్ అన్నీ ఉంటాయి. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా టైప్లో ఉంటుంది. ఆ ఏరియా అంతా చాలా బాగుంటుంది. అదంతా అన్నీ ప్రైవేట్ డాక్స్ ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి చూస్తే ఆ బ్రిడ్జ్ కింద దూరంగా కనపడుతూ ఉంటుంది. చూద్దాం, నా మొబైల్తో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. సో దాన్ని యాడ్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఆ బ్రిడ్జ్ ఏరియా. సో కొంచెం జూమ్ చేద్దాం. సో ఏరియా వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా పెద్ద రివరు. సో మన మొబైల్లో జూమ్ చేసి చూద్దాం. సో అక్కడ షిప్ కనబడుతుంది కదా, సో అక్కడ నుంచి మొత్తం అన్ని కార్గో షిప్సే ఉంటాయి, చాలా పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్. అటు సైడ్ అంతా ఇండస్ట్రియల్ ఏరియా టైపు అన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ నుంచి అటు ట్రాన్స్పోర్ట్ చేసేసి అక్కడ నుంచి ఈ ట్రైన్ రూట్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, షిప్స్లో, ట్రైన్ వీటిలలో. సో దీంట్లో అయితే మనకి 10x వస్తుంది, 3x రన్ అవుతుంది. మేబీ నా వీడియో సెట్టింగ్స్ వల్ల 3xలోనే ఉన్నట్లు. మీరు అక్కడ చూడొచ్చు, షిప్ మీద ఒక ఇద్దరు ఉన్నారు. సో అంతా హాట్ వాటర్ ఉంటుంది, జకూజీ టైపు హాట్ టబ్. ఇదంతా సిటీ వ్యూ. స్లోగా సన్సెట్ అవుతుంది, స్కై మొత్తం ఆరెంజ్ అవుతుంది లైట్గా. అదన్నమాట సంగతి. ప్రజెంట్ టైం వచ్చేసి సో ఆల్మోస్ట్ 7 అవుతుంది ఈవినింగ్. ఇంకా సన్సెట్ అవ్వలేదు, ఇంకా టైం ఉంది. కింద ఇది వచ్చేసి రైల్వే స్టేషను. సో దీన్ని యూనియన్ స్టేషన్ అంటారు. ఇది ఒక ప్లాట్ఫాము. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు పెద్ద రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, అది రైల్వే స్టేషన్. సారీ, ఈ యూనియన్ స్టేషన్ అని కనపడుతుందా? సో అది వచ్చేసి రైల్వే స్టేషన్ అన్నమాట. మనం కిందకి వెళ్ళి వాటర్ సైడ్ నుంచి డాక్ చేయొచ్చు యాక్చువల్గా. సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తా, అప్పుడెప్పుడో వచ్చాను. ఇక్కడ పార్కింగ్ వచ్చేసి చూసారా, ఈ బిల్డింగ్ అన్నీ అలానే ఉంటాయి. పార్కింగ్ స్పాట్ చాలా చాలా పెద్దగా ఉంటాయి, ఎందుకంటే అందరూ కార్స్ యూజ్ చేస్తారు. సో పార్కింగ్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి ఆ రైల్వే స్టేషన్ సైడ్ వెళ్తున్నాను. అక్కడ నుంచి ఒక డాక్ ఉంది, లైక్ ఒక వాక్వే ఉంటుంది. నేను నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి తిరిగేవాళ్ళం, వాక్ చేస్తుండే. సో లక్కీలీ మన వెహికల్కి ఓకే ఇదంతా డెడ్ ఎండా కాదా, దూకిద్దాం అనుకున్నా, బట్ ఎందుకులే కింద పడితే దెబ్బలు తాగుతాయని. ఓ యా, ఇది రైల్వే స్టేషన్ సైడ్ వచ్చాము. మీకు ఇది యూనియన్ స్టేషన్, చాలా చాలా ఓల్డ్ రైల్వే స్టేషన్, చాలా ఓల్డ్. సో
ఇంకొక సైడ్ ఉందేమో చూద్దాం. మన బ్యాటరీలో అయితే ఫుల్ ఛార్జ్ ఉంది అలా. సో రఫ్ ఆడిద్దాం. గోప్రోలో కూడా ఫుల్ ఛార్జ్ ఉంది. సో మనకి ప్రజెంట్ ప్రాబ్లం ఏమీ లేదు. అలా ఇక్కడ దాకా వెళ్ళేసి యూనియన్ స్టేషన్ ఇది. ఇదంతా పార్కింగ్ ఏరియా. సో ఇలా ఉంటుంది అన్నమాట రైల్వే స్టేషన్ ఇన్ పోర్ట్లాండ్. ఇక్కడ కూడా ఏదో చాలా పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మరి ఏం కడుతున్నారో తెలియదు కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఏదో పెద్దగానే కడుతున్నారు. అండ్ ఇంకొకటి యూఎస్ ఇక్కడ ఫుట్పాత్స్ అనేవి చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మీరు ఇక్కడ చూసారా, హైట్ నుంచి డౌన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఉంటారు కదా వీల్ చైర్ పీపుల్, ఇక్కడ అందరు మిషన్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అది. ఇక్కడ ఏదో పార్క్ ఉంది, మోస్ట్లీ సైకిల్స్ నాట్. అండ్ డాగ్ పార్క్ అనుకుంటా. అబ్బా నాకు ఈ డాగ్స్కి పెద్ద సెట్ అవ్వదులే. లేదా చిన్న పిక్నిక్ స్పాట్ లాంటిది, చిన్న పిల్లలు ఆడుకోవడానికి లేదా పిక్నిక్ స్పాట్ లాంటిది చాలా బాగుంది. సాటర్డేస్ ఇలా వస్తే ఇదే ప్రాబ్లం, అందరు కపుల్స్ ఉంటారు, మనమేమో సింగిల్ సింగిల్. సైకిల్ లాంటిది ఉంటే బాగా తిరగవచ్చు. డౌన్ టౌన్ నేను చూసింది నేను ఇప్పుడు మీకు చూపించింది ఒక సైడ్ మాత్రమే. ఇంకా డౌన్ టౌన్ చాలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అవన్నీ తిరగాల్సినవి. ఇంకా ముందు వచ్చే వీడియోస్లో ఆ ఏరియాస్ అన్నీ చూద్దాం. నేనుండే అపార్ట్మెంట్ పక్కనే ఒక కొండ ఉంటుంది, ఒక చిన్న మౌంటైన్ టైప్. దానిపైన ఒక చిన్న సిటీ వ్యూ పాయింట్ ఉంటుంది. దాన్ని కూడా ఇవాళ చూద్దాం, ట్రై చేద్దాం. చెప్పానుగా సైకిల్ ఉంటే ఎటైనా పోవచ్చు, ఇక తిరుగుతూనే ఉండొచ్చు. కార్కైనా పెట్రోల్ కొట్టేయాలి, సైకిల్ ఛార్జింగ్. సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ చాలా బాగుంటుంది. దానివల్ల ఎప్పుడు కారు కొనే అవసరం రాలేదు. కారుతో పెద్ద పని లేదు, ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది. సో అంతా రిక్వైర్మెంట్ అవ్వలేదు. ఇవన్నీ హౌసెస్ టైప్ ఉన్నాయి, కమ్యూనిటీ ప్రైవేట్ హౌసెస్. సో అంతా ఏరియాకి ఎప్పుడో వచ్చినట్లే ఉంది. బట్ స్టిల్ అంత ఈజీ కాదు కదా గుర్తుపెట్టుకోవడం, చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే సిటీలో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ప్లేస్ ఒకేలా ఉంటుంది. ఇవన్నీ ప్రైవేట్ హౌసెస్, బట్ ప్రైవేట్ రెసిడెన్సీ. బేసిక్గా పెడిస్ట్రియన్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. పెడిస్ట్రియన్స్ అంటే లైక్ వాక్ చేసేవాళ్ళు, సైకిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు సిగ్నల్ పడింది, వాక్ చేసేవాళ్ళు రోడ్డు మీద ఉన్నారంటే కారు ఆగాలి. అది నా సిగ్నల్ పడింది కదా నేను కారులో వెళ్తాను అంటే కాదు, అది కాదు రూల్ ఇక్కడ. సిగ్నల్ పడ్డప్పుడు ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నా, పక్కన ఆడుకుంటున్నా కానీ కార్ని స్లో చేయాలి. ఈ ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి అయిపోయింది కూడా మొత్తం, లేదా ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉండొచ్చు. తారా థాయ్ రెస్టారెంట్. ఇక్కడ యూఎస్లో థాయ్ ఫుడ్ కూడా చాలా లైక్ చేస్తారు. థాయ్ ఫుడ్ చాలా బాగుంటుంది. స్లోగా ఇంటికి పోదాం. నేను చెప్పాను కదా పిటాక్ మ్యాన్షన్ అని, ఆ కొండపైకే ఉంటుంది. సో ఈరోజు కుదరకపోవచ్చు, రేపు వెళ్దాం, రేపు నైట్కి వెళ్దాం. లైక్ సిటీ వ్యూ మార్నింగ్ పెద్ద గొప్పగా ఏమి ఉండదు, బట్ నైట్ పూట సిటీ వ్యూ చాలా చాలా బాగుంటుంది. ఐ థింక్ మనం వేరే సైడ్ వచ్చాము. సైడ్ వెళ్తే ఆ కొండపైకి వెళ్ళిపోతాం, మొత్తం పవర్ అంతా సైకిల్ పవర్ మొత్తం కన్జ్యూమ్ అయిపోతుంది. సో దానికన్నా కింద నుండి వెళ్ళడం చాలా బెటర్. మీరు కూడా రోడ్డు మీద నడిచేటప్పుడు రెండు వైపులు చూసుకొని క్రాస్ చేయండి, లేదంటే తెలుసుగా
ఇక్కడ ఈ ఏరియా ఈ ఏరియా మొత్తం చాలా వైబ్ ఉంటుంది. ఎందుకంటున్నా అంటే అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, ఓపెన్ బార్స్, ఈ చిన్న చిన్న ఇవి కనబడుతున్నాయి గుడారాలు, ఇవన్నీ రెస్టారెంట్స్ వాళ్ళయ్యా. సో మన ఇండియాలో లాగా బయట కూర్చొని మంచిగా ఒక చిల్డ్ బీర్ వేయచ్చు, ఇలా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు, మొత్తం పార్టీ వైపు చాలా బాగుంటుంది ఈ ఏరియా. అలా సరదాగా బయట కూర్చొని ఒక చిల్డ్ బీర్ వేస్తే జుమ్ జుమ్ అంటుంది బాడీ. సైకి తారో కార్డ్ రీడర్ అంట, అదే మన కార్డ్స్ తీసి జాతకాలు చెప్తారు చూడు. చైనీస్ రెస్టారెంట్. ఇప్పుడు మనకి పిటాక్ మ్యాన్షన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, రేపు వెళ్దాము. సో ముందు వచ్చేసి ప్రావిడెన్స్ పార్క్ అంటే స్టేడియము. సో ఇక్కడే ఫుట్బాల్ మ్యాచెస్, రగ్బీ మ్యాచ్, లైక్ సాకర్ ఇవన్నీ జరుగుతాయి. నేనుండే బై బాయ్. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ గేమ్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. పోర్ట్లాండ్కి లైక్ ఆరిగాన్కి ఒక టీం ఉంటుంది, పోర్ట్లాండ్ టింబర్స్ అని. పోర్ట్లాండ్ టింబర్స్ అండ్ థ్రోన్స్, ఒకటేమో ఫుట్బాల్, ఒకటేమో సాకర్ టీమ్. మొత్తం బట్టలు చింపుకుంటారు గేమ్ ఉన్నప్పుడు. మనం కూడా ఒకసారి వెళ్దాం ఈ గేమ్కి. ఇదిగో మీకు కూడా చూపిస్తాను ఇక్కడ ఈ ఫుట్బాల్ గేమ్స్ ఎలా అవుతాయో. ఇది ప్రావిడెన్స్ పార్క్, మల్టిపుల్ సైట్స్ ఎంట్రీ ఉంటుంది. సో ఒకరోజు ప్రావిడెన్స్ పార్క్ లోపలికి కూడా వెళ్దాం మనం. టికెట్ ప్రైసింగ్ లైక్ డీసెంట్ ప్రైసింగే ఉంటుంది, పెద్ద ఎక్కువేం ఉండదు. లైక్ ఒక $25 to $30 ఉంటుంది, ఒక 2-3 thousand. ఇండియాలో కూడా అంతే కదా, క్రికెట్ మ్యాచ్ చూడాలంటే 2-3 thousand అవుతుంది. ఇక్కడ క్రాస్ సెక్షన్కి వచ్చి ఆగాము, చెప్పాను కదా ఈవినింగ్ అవుతుంది, పార్టీ టైం స్టార్ట్ అవుతుంది. మొత్తం అంతా రష్ నడుస్తున్నాయి రోడ్స్ అన్నీ. సో ఈ స్టాప్స్లో రూల్ ఏంటంటే ఎవరు వచ్చినా, ఎవరు ఫస్ట్ వచ్చినా అందరు ఆగాలి. అండ్ ఎవరు ఫస్ట్ వచ్చారో వాళ్ళు వెళ్తారు. సో అలాగా రన్ అవుతుంది అన్నమాట ఇక్కడ ట్రాఫిక్ రూల్స్. ఇండియాలో కూడా సేమ్ రూల్స్ ఉంటాయి, బట్ చాలా తక్కువ మంది పాటిస్తారు. అఫ్కోర్స్ జనాలు ఎక్కువ కాబట్టి అంత ఈజీ కాదు అన్నిటిని ట్రాక్ చేయడం. ఇక్కడ జనాలు తక్కువ, ఏరియా ఎక్కువ. సో దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా మెయింటైన్ చేయడానికి వీళ్ళకి ఈజీ అవుతుంది. సో ఇది వచ్చేసి BMW పోర్ట్లాండ్, లైక్ BMW షోరూము. ఓకే, ఇది వచ్చేసి మన రైల్వే స్టాప్. ఈ పక్కన గూసాలో ఇన్నా అని చెప్పి, అది కూడా చాలా ఓల్డ్ రెస్టారెంట్, చాలా ఫేమస్. ఓకే, మనమైతే మొత్తానికి తిరిగి ఒక సర్కిల్ వేసి రిటర్న్ అయ్యాం. సో ఇది వచ్చేసి నేను ఉండే అపార్ట్మెంట్, దాని పక్కనే సేమ్ కనెక్టివ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో నేను ఇంకొక దాంట్లో ఉంటాను, ఈ టవర్లో కాకుండా. సో అది గైస్,
ఇది మన ఈరోజు వీడియో. పోర్ట్లాండ్, డౌన్ టౌన్ ఇవన్నీ చూసాం. ఇంకా చాలా ఏరియాస్ ఉంటాయి. నేను జస్ట్ ఏదో అలా ఫ్లోగా వెళ్ళిపోయాను అంతే. Like, comment, subscribe, share.